ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మాజీ సైనికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇళ్ల స్థలాలు, భూములు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం పట్టణంలో జై జవాన్ యూనియన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సిపిఐ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ పాల్గొని మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు 175 చదరపు గజాల ఇళ్ల స్థలం, 5 ఎకరాల పొడి భూమి లేదా 2.5 ఎకరాల తడి భూమి కేటాయించేందుకు నిర్ణయాలు తీసుకున్నాయని గుర్తు చేశారు. మాజీ సైనికులు గత కొన్ని నెలలుగా తహసీల్దార్, సబ్ కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ తదితర అధికారులను పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదని, ఈవో అమల్లో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఇకపై కూడా సమస్య పరిష్కారం కాకపోతే చలో అమరావతి అనే నినాదంతో శాంతియుతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సైనికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు. నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒక బలమైన కారణం అనేది ఉంటుంది. వెల్కమ్ సార్, వెంకటరెడ్డి సార్. వెల్కమ్ సార్. మాజీ సైనికులకు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మా సైనికులు గత ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పెన్షన్ పోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి అవ్వకుండా ఉండాలని ఆ ప్రభుత్వాలు ఒక మాజీ సైనికుడికి 175 గజాల ఇళ్ల స్థలము మరియు 5 ఎకరాల అంటే డ్రైల్యాండ్, 2.5 ఎకర్ వెట్ ల్యాండ్ అంటే తడి భూమిని ఇవ్వాలని గత ప్రభుత్వాలు మన సైనికులను దృష్టిలో ఉంచుకొని చట్టాలు చేశారు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే మా యూనియన్ మరియు మా అసోసియేషన్ సభ్యులు అనేక పర్యాయాలు అనేక సందర్భాలు మన తహసీల్దార్ గారి కార్యాలయానికి మరియు సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి మరియు మన జిల్లా కార్యాలయానికి మరియు మన సోల్జర్ బోర్డుకి మరియు మన ప్రాంతీయ ఎమ్మెల్యే గారికి మరియు మన ఒంగోలు జిల్లా పార్లమెంట్ సభ్యుల దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? మనందరిని దృష్టిలో ఉంచుకొని మాకు ఇచ్చిన ప్రభుత్వం జీవో ప్రకారం 175 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో వెళ్ళాం. మనము ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రపంచంలో 193 దేశాలు ఉంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో అందులో బలమైన ఒక భారతదేశం అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే అతి శక్తివంతమైన దేశాల్లో 4వ స్థానంలో ఉన్నటువంటి ఆ భారతదేశం కోసం సేవలు అందించిన ఉత్తమ మన భారత పౌరులు మరియు మాజీ సైనికులందరూ ఇక్కడ వాళ్ళతో మనందరూ కలిసి ఈరోజు మా హక్కుల కోసం అంటే శాంతియుతంగా అంటే ఒక నిరసన తెలియజేయడం మరియు ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మాకు ఉన్న జీవో ప్రకారం అయితే ఇళ్ల స్థలాలు ఇస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఎదగకుండా ఉంటే ఆ రైట్స్ ని ఎవరు మనకి ఇవ్వరు. మా రైట్స్ కోసం, మా హక్కుల కోసం మాకు గత ప్రభుత్వాలు అందజేసిన జీవోల ప్రకారం ఏంటంటే అన్హ్యాపీ అవ్వకూడదు. ఏదో 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, మాకు ఇవ్వలేదు అని మనశ్శాంతికి గురేయాల్సిన అవసరం లేదు. అనేక సార్లు మా పనులు అయ్యే వరకు ఆల్రెడీ చిన్నయ్య సార్ గారు గతంలో కూడా చెప్పారు. ఎన్నిసార్లు ఆఫీస్ దగ్గరికి వెళ్తాం మరియు శాంతియుతంగా ధర్నాలు
చేస్తాం, మా హక్కులు పోరాడి మా హక్కులను మేము సాధిస్తామని మనం యూనియన్ సభ్యులందరం చిన్నయ్య సార్ మన హౌసింగ్ బోర్డు ప్రెసిడెంట్ గా మరియు కమిటీ సభ్యులు కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. చిన్నయ్య సార్ మరియు మన కమిటీ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఏదో ఒక్కరి వెళ్తారు ఇద్దరు వెళ్తారంటే పని అవ్వదు. మనము మన స్ట్రెంత్ ని వాళ్ళ దగ్గర ఆఫీస్ దగ్గర మనం చూపిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈ మార్గపురం జిల్లా మార్గపురంలో మొదలైనటువంటి ఈ మాజీ సైనికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో ఇది చేరుకుంటుంది. తప్పకుండా అవసరం ఉంటే మా ప్రెసిడెంట్ గారిని మన సొసైటీ ప్రెసిడెంట్ గారిని మరియు మన జనరల్ సెక్రటరీ గారిని మనమందరం కలిసికట్టుగా చలో అమరావతి అనేటువంటి ఒక వినాదంతో అక్కడ శాంతియుతంగా ఎవరికి ఏ గవర్నమెంట్ అధికారికి కానివ్వండి, ఏ గవర్నమెంట్ ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి కదా మనం వెళ్ళడం లేదు. అయ్యా గత ప్రభుత్వాలు మా ఇచ్చినటువంటి జీవో ప్రకారం మీరు ఎందుకు ఇవ్వడం లేదు, ఏ శక్తి మీకు అవుతుంది అని మనం అడగాలి. అడిగితే వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, అది కూడా మనం పెట్టుకోవాలి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇది చిన్న విప్లవం రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేరుకుంటుంది. కావున వీళ్ళ పరిష్కారం చేయాలి అనేటువంటిది వాళ్ళ మనసులో కూర్చుంటుంది. తప్పగా మా యూనియన్ మరియు ప్రెసిడెంట్ గారు, మా సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరితో మేము ఎల్లప్పుడూ ఎప్పుడు చెప్తేప్పుడు మనం ఉంచాలి. మా హక్కుల కోసం వస్తున్నాం, మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం జీవో కోసం వస్తున్నాం. మేము ఎవరి వల్ల భిక్షలు మీద మీరు ఇవ్వండి అని మేము అడగడం లేదు. చట్టం ఉంది కాబట్టి మేము అడుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒక బలమైన కారణం అనేటువంటిది ఉంది. వెల్కమ్ సార్, వెంకటరెడ్డి సార్, వెల్కమ్. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, కూర్చోండి. వెల్కమ్ సార్. మా మాజీ సైనికులకు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మా మాజీ సైనికుల గత ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పెన్షన్ పోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి అవ్వకుండా ఉండాలని ఆ ప్రభుత్వాలు ఒక మాజీ సైనికుడికి 175 భారతదేశ అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే అతి శక్తివంతమైన దేశాల్లో 4వ స్థానంలో ఉన్నటువంటి ఆ భారతదేశ కోసం సేవలు అందించిన ఉత్తమ మన భారత పౌరులు మరియు మాజీ సైనికులందరూ ఇక్కడ వాళ్ళతో మనందరూ కలిసి ఈరోజు మా హక్కుల కోసం అంటే శాంతియుతంగా అంటే ఒక నిరసన తెలియజేయడం మరియు ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మాకు ఉన్న జీవో ప్రకారం అయితే ఇళ్ల స్థలాలు ఇస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఎదగకుండా ఉంటే ఆ రైట్స్ ని ఎవరు మనకి ఇవ్వరు. మా రైట్స్ కోసం, మా హక్కుల కోసం మాకు గత ప్రభుత్వాలు అందజేసిన జీవోల ప్రకారం ఏంటంటే అన్హ్యాపీ అవ్వకూడదు. ఏదో 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, మాకు ఇవ్వలేదు అని మనశ్శాంతికి గురయాల్సిన అవసరం లేదు. అనేక సార్లు మా పనులు అయ్యే వరకు ఆల్రెడీ చిన్నయ్య సార్ గారు గతంలో కూడా చెప్పారు. ఎన్నిసార్లు ఆఫీస్ దగ్గరికి వెళ్తాం మరియు శాంతియుతంగా ధర్నాలు చేస్తాం, మా హక్కులు పోరాడి మా హక్కులను మేము సాధిస్తామని మనం యూనియన్ సభ్యులందరం చిన్నయ్య సార్ మన హౌసింగ్ బోర్డు ప్రెసిడెంట్ గా మరియు కమిటీ సభ్యులు కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. చిన్నయ్య సార్ మరియు మన కమిటీ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఏదో ఒక్కరి వెళ్తారు ఇద్దరు వెళ్తారంటే పని అవ్వదు. మనము మన స్ట్రెంత్ ని వాళ్ళ దగ్గర ఆఫీస్ దగ్గర మనం చూపిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈ మార్గపురం జిల్లా మార్గపురంలో మొదలైనటువంటి ఈ మాజీ సైనికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో ఇది చేరుకుంటుంది. తప్పకుండా అవసరం ఉంటే మా ప్రెసిడెంట్ గారిని మన సొసైటీ ప్రెసిడెంట్ గారిని మరియు మన జనరల్ సెక్రటరీ గారిని మనమందరం కలిసికట్టుగా చలో అమరావతి అనేటువంటి ఒక వినాదంతో అక్కడ
గవర్నమెంట్ ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది పెట్టమని కదా మేము వెళ్ళడం లేదు. అయ్యా, గత ప్రభుత్వాలు మా ఇచ్చినటువంటి జీవో ప్రకారం మీరు ఎందుకు ఇవ్వడం లేదు, ఏ శక్తి మీకు అవుతుంది అని మనం అడగాలి. అడిగితే వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, అది కూడా మనం పెట్టుకోవాలి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇది చిన్న విప్లవం రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేరుకుంటుంది. కావున వీళ్ళ పరిష్కారం చేయాలి అనేటువంటిది వాళ్ళ మనసులో కూర్చుంటుంది. తప్పగా మా యూనియన్ మరియు ప్రెసిడెంట్ గారు, మా సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరితో మేము ఎల్లప్పుడూ ఎప్పుడు చెప్పినప్పుడు మనం ఉంచాలి. మా హక్కుల కోసం వస్తున్నాం, మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం జీవో కోసం వస్తున్నాం. మేము ఎవరి వల్ల భిక్షలు మీద మీరు ఇవ్వండి అని మేము అడగడం లేదు. చట్టం ఉంది కాబట్టి మేము అడుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.